తీసుకోండి మీరు కూడా. అంకుల్ కూడా 1.5 kg మటన్కి నేను వీడియో ఆన్ చేస్తున్నా. మీరు అంటే మీ ఫ్లోలో మీరు చెప్పండి అంతే. 1.5 kg మటన్కి ఏమేమి వేసారు? ఎంతెంత అది కూడా పిడికిలే. సపరేట్ నానబెట్టి తర్వాత మటన్ మొత్తం మంచిగా ఒక 10-15 విజిల్స్ ఉడికేంత తర్వాత తీసిన తర్వాత కొంచెం మటన్లోనే పచ్చిమిర్చి మంచిగా 10-15 విజిల్స్ వచ్చిన తర్వాత 10-15 విజిల్స్ వచ్చిన తర్వాత తీసిన తర్వాత పక్క కొంచెం చల్లారుస్తుంది కదా. చల్లైన తర్వాత అన్ని బోన్స్ కొన్ని దాంతో మన చేతితో బోన్స్ వచ్చేసి మొత్తం అన్ని వచ్చేస్తాయి బోన్స్. ఇట్లా అంటే బోన్స్ వచ్చేస్తాయి కదా. బోన్స్ పక్కన పెట్టేసి దీంట్లో అంతా పప్పు గుర్తుని కొంచెం మటన్ కొంచెం క్రష్ చేయాలి. క్రష్ చేసిన తర్వాత జస్ట్ మనం కొంచెం ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ పక్క పెట్టుకోవాలి. ఫస్ట్ మన ఆయిల్ వల్ల కొంచెం పోసి దాంట్లో ఆయిల్లో మటన్ ఇదంతా ఆ మటన్ ఇంతకుముందు మటన్ అది వేసిన తర్వాత కొంచెం అందులోనే సేమ్ తోక మిరియాలు, తర్వాత మన ఏంటి మేడం అది సాజీరా, మన సాజీరా, లవంగాలు, చెక్క, ఇలాచి అన్ని అందులో వేసి ఒక 5-6 వేయచ్చు అండి. కొంచెం 6 వేసిన తర్వాత వాటర్ మంచిగా కొంచెం వాటర్ పోసి లూజ్ అయిపోవచ్చు. అయిన తర్వాత వాటర్ కొంచెం ఎక్కువ వేసి ఇప్పుడు ఏదైతే మనం పక్కకు రుబ్బుతుంది ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అవన్నీ ఇందులో వేసి కలపాలి. దాంట్లో మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని పక్క పెట్టుకోవాలి. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అందులోనే మరి ఇన్ని రోజ్ పెటల్స్ ఉంటాయి. ఈ రోజ్ పెటల్స్ మంచిగా కడిగి రోజ్ పెటల్స్ అన్ని ఒక ఇన్ని తీసుకుని మొత్తం ఇంకా స్మాష్. ఎంతసేపు అందులో కొత్తిమీర పుదీనా అప్పుడే చేసుకుంటే అది ఎంతసేపు? జనరల్ 1 hour స్మాష్ పడుతూనే ఉండాలి. ఓ దేవుడు. అంటే పప్పు గుత్తితోటే చేస్తారు అదంతా? ఫస్ట్ లూజ్ ఉంటుంది మొత్తం. ఇట్లా తర్వాత ఇట్లా మొత్తం పైకన్నా కూడా అంతా మొత్తం ఇట్లా అంటే మీకు తెలిసిపోతుంది అట్లా పప్పు గుత్తి అంటే కొంచెం కాడుతున్నట్టు. జాగ్రత్త కొంచెం